హలో ఫ్రెండ్స్, ఇక్కడ కనబడుతున్నారు కదా ముగ్గురు సామాన్యులు కాదు. సో మన దేశంలోనే మొట్టమొదటిసారిగా బయో టెర్రర్ అటాక్ని జరపాలనుకుంటున్నారు. బయో టెర్రర్ అటాక్ అంటే ఏంటి అనుకుంటున్నారా? ఒక రసాయనాన్ని తీసుకుని అది ప్రాణాంతకమైన ఆయుధంగా వీళ్ళు వాడతారనమాట. వీళ్ళు వాడిన ఆ ఆయుధం పేరు రెజిన్ అనే కెమికల్ క్యాస్ట్రాయిల్తోనూ ఇంకా డిఫరెంట్ రా మెటీరియల్తో యూజ్ చేసి తయారు చేస్తారంట. దానికి టేస్ట్ ఉండదు, స్మెల్ ఉండదు, కలర్ ఉండదు. సో దీనికి చికిత్స కూడా లేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఒక వ్యక్తి డాక్టర్ అని చెప్పేసి తెలుస్తుంది, అది కూడా హైదరాబాద్కి సంబంధించిన వ్యక్తి, అండ్ ఇద్దరు యూపీకి సంబంధించిన వ్యక్తులు. కానీ ఏటీఎస్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ దీన్ని ముందే ఐడెంటిఫై చేసి వాళ్ళని అరెస్ట్ చేసింది. సో తద్వారా మారణ హోమం జరగకుండా కాపాడింది. వీళ్ళ ప్లాన్ ఏంటి అంటే లక్నో, పూణే, ఢిల్లీ లాంటి మెయిన్ రద్దీ ఉన్న నార్త్ ఇండియా ఆ ప్లేసుల్లో ఈ మారణ హోమం జరిగించాలి అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు.